వ్యూవర్స్ వెల్కమ్ టు అనుజా నాగండి। ఈరోజు మనము పొటాటో బన్ ఎలా చేసుకోవాలో చూద్దాము। దానికని నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి। ఫస్ట్ ఇది వేడి నీళ్ళు అండి, అంటే కొంచెం సుమారుగా వేడి ఉండాలి, ఎక్కువ వేడి ఉండకూడదు। దీంట్లోకి చక్కెర ఓ స్పూన్ వేస్తున్నాను। చక్కెర ఓ స్పూన్ వేసి బాగా ఇలా కలిపెడదాము। ఇలా కలిపెట్టింది అయినాక కూడా వామ్గా ఉంది, ఈ పాలు అర్ధ కప్పు వేసేస్తున్నాను। చక్కెర కరిగేదాకా బాగా కలిపెట్టుకోవాలి। ఈస్ట్ డ్రై ఈస్ట్ ఇది 1.5 స్పూన్ తీసుకున్నాను, దీన్ని వేస్తున్నాను। వేసి బాగా కలుపుకోవాలండి। ఇలాగా కాసేపు అలాగే ఉంచేసి తర్వాత మనము నూనె వేయాలి। నూనె వేస్తున్నాండి 1.5 స్పూను। ఇలా బాగా కలిపేసి ఉప్పు వేసుకుందాము। ఉప్పు ఊరికే 2 చిటికెలు వేస్తున్నా। ఇప్పుడు ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకున్నా అండి నేను, అది వేస్తున్నాను। 1.5 కప్పు తీసుకున్నాను। ఇది బాగా కలుపుకుందాము। ఇలా బాగా దీన్ని నీట్ చేసుకోవాలి, అంటే బాగా కలుపుకోవాలి మనము। దీన్ని కొంచెం కొట్టి మామూలు పరోటాలు అవి చేస్తాం కదండి, అలాగా కొంచెము కొట్టి ఇది చేసుకోవాలి। దీన్ని చూడండి ఇలా ఉంది, బాగా నాదినాను నేను దీన్ని। ఇప్పుడు దీన్ని మూసి పెట్టేద్దామండి। చూడండి ఇది ఇలా బాగా కలిపినాను। కొంచెం నూనె వేసి మనము ఇలా దీన్ని మూత పెట్టేద్దామండి। మూత పెడితే అది పొంగుతుంది కదా, తర్వాత మనం తీసి దాన్ని ఇచ్చేసుకుందాము। చూడండి ఇలా ఒక ప్లాస్టిక్ పేపర్ వేసి మనము మూత పెట్టేస్తే ఎయిర్ టైట్గా ఉంటుంది ఇది। ఇప్పుడు మనకు బాగా పొంగుతుందండి పిండి। సో ఇది ఇలాగే ఉంచేస్తాను, తర్వాత కూర చేసుకుందాం ఇప్పుడు మనము। చూడండి నూనె వేసినాను 2 స్పూన్లంతా, ఆవాలు వేస్తున్నా। జీలకర్ర వేసుకుందామండి, ఉప్పు వేస్తున్నా। ఇవి ఇలా కొంచెము వేయించుకుందాము। ఇవి చిట్టుపట్టలాడగానే మనము పచ్చిమిర్చి వేసుకుందామండి। నేను పచ్చిమిర్చి తక్కువ వేస్తున్నా అండి, పిల్లలకు నోటికి దొరికితే కారం అంటారు కదా అని కొంచెము ఒట్టిమిరపొడి కూడా వేసుకుంటాను నేను। మీకు కాబట్టి ఉత్త అదే వేసుకోవచ్చు, చిన్నపిల్లలు అయితే తినడానికి కష్టమవుతుంది కదా, అందుకని కరివేపాకు వేస్తున్నా కట్ చేసింది। ఇప్పుడు ఉల్లిగడ్డ వేసేసుకుందామండి, తరుక్కున్నది। ఇది సన్నగా తరుక్కున్నాను నేను, అంటే చాప్ చేసుకున్నాను చాపర్లో। అలా ఉంటే బాగా కలిసిపోతుంది కదండి కూరలోకి ఉల్లిగడ్డలు, అందుకని కలిగి పెడదాం ఇలాగా। ఉప్పు వేసుకున్నా అండి, ఇలా పచ్చివాసన పోయేదాకా మనము వేయించుకుని తర్వాత ఆలు ఉడికించుకున్నానండి, ఆలు నేను అది మ్యాష్ చేసి వేస్తాను। వట్టి కారం వేస్తున్నా అండి। ఇది ఇప్పుడు అయింది, మనం ఆలు వేసి కలుపుకుందాము। ఉడికించుకున్న ఆలును మ్యాష్ చేసేస్తామండి క్లీన్గా। ఇప్పుడు ఆలు వేసి ఇందులోకి వేసేసాను, ఇది బాగా కలుపుకునేద్దామండి। ఇది చల్లారినాక మనము ఉల్లిలు పట్టుకోవాలి, దీన్ని ఉండలు పట్టుకోవాలి। కొత్తిమీర వేసేసుకుందామండి, వేసి బాగా కలుపుకునేద్దాము। ఇప్పుడు ఇది అయిపోయిందండి కూర, స్టవ్ ఆఫ్ చేస్తాను నేను। కొంచెం చల్లారేదాకా అలాగే ఉంచి తర్వాత ఉండలు కడదామండి। కూరను అంత ఉండలు చేసినాను, ఇప్పుడు చూడండి ఇది మూత తీసాను కదా, 45 నిమిషాలు అయింది। మన పిండి ఎంత ఉబికిందో తెలుస్తుంది, చూడండి ఎంత పైకి వచ్చింది కదా। ఈ పిండిని మనం బాగా కొట్టి పరోటాలు అవి చేస్తాం కదండి, అలా ఇది పిసుక్కోవాలి। తర్వాత బాగా కలపాలండి, మీరు కలిపే కొద్దీ మీకు చేతికి మెత్తుకోకుండా రావాలండి ఆ పిండి, అంతవరకు మనం బాగా ఇలా చేత్తో చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో, మీరు అలాగే చేయాలండి। చూడండి ఇలా ఇప్పుడు ఆ గిన్నెలో దాన్ని తీసి నేను ప్లేట్లకు వేసుకున్నాను।
మనం బాగా కలిపినందుకు మనకు చేతికి అంటుకోదు, ఆ పాత్రకు కూడా అంటుకోదండి. దీనికి ఇప్పుడు బాగా ఇలా ప్లేట్లో వేసేసుకుని కొంచెం పిండి వేసుకుని మనము ఇలా చూడండి నాదుకోవాలండి. మరి అంటే ఆ పిండి లోపల పోయినప్పుడు మనకు పొరలు పొరలుగా వచ్చేదానికి ఇది అవుతుందండి. ఇలా మడుచుకోవాలండి మనము. చూడండి నేను ఎలా మడుస్తున్నానో, మడిచి మనం దాని లోపల మనకు లేయర్స్ లాగా ఫామ్ అవుతుందండి. చూడండి ఇప్పుడు చేతికి మీరే చూస్తున్నారు కదా, వేళ్ళల్లో కొద్దిగా కూడా అతుక్కోవడం లేదు. అంటే ఇది బాగా పిసికినాం కాబట్టి ఇలా వస్తుంది. మళ్ళీ బన్ కూడా మనకు చాలా బాగా వస్తుందండి, సాఫ్ట్గా వస్తుంది, తినడానికి చాలా రుచికరంగా సేమ్ బేకరీలో ఉన్నట్టే ఉంటుందండి. చూడండి ఎలా వచ్చేసింది. అదే చేతికి పిసపిస అని మెత్తుకుంటుండే కదండి ఫస్ట్, అలా లేకుండా ఇలా బాగా వచ్చేస్తుంది. ఇందులోని మెయిన్ టెక్నిక్ ఏమంటే ఇలా మనం పిండి వేసి దాన్ని లోపల ఫోల్డ్ చేసుకోవడమేనండి. లోపలికి అలాగే మడుచుకుంటూ పోవాలి. చూడండి నేను చేత్తో మడుస్తున్నా కదా, మీకు కనపడతా ఉంది. ఇప్పుడు ఇది బాగా నాదిందైంది. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందామండి. కొంచెము కత్తికి నూనె పూసుకుని కట్ చేస్తున్నా నేను. మీరు ఏదైనా షార్ప్ ఎడ్జెస్ ఉండేదాంతో కట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీన్ని 8 భాగాలు చేస్తున్నా అండి. ఇప్పుడు దీంట్లో ఒక భాగం తీసుకుని మనం ఇలాగా దాన్ని మరీ ఉళ్ళిలాగా నలుచుకోవాలండి. క్లీన్గా ఇలా చూడండి బాగా ఇలా నలుచుకునేసి దీన్ని ఇప్పుడు ఆ కూరను దీని లోపల మనము స్టఫ్ చేయాలండి. ఇదిగో అలా చేత్తో చేసామంటే అది క్లీన్గా వస్తుంది. దానికి ఇప్పుడు స్టఫ్ చేద్దాము. దీన్ని ఇప్పుడు ఇలా పిండిలోకి మనము ఆలు పరోటా కానీ లేదా హోళిగలకు కానీ లోపల పూర్ణం అవి పెట్టుకుంటాం కదండి, అలాగా ఇందులో పెట్టేసేసి మరి మనము ప్లేట్లో ఉంచేసుకుందాము. ఇలాంటి మరెన్నో వీడియోలకు గాను మీరు వనజానాగ్ ఛానల్లో బన్నూరు వారి వంటిల్లులో షార్ట్స్ అండి, వాటిని చూసి ఆదరిస్తారని భావిస్తాను. దయచేసి మీరు కామెంట్స్ చేయండి. మీకు ఏమైనా కొత్త వీడియోలు కావాలని అనిపిస్తే మీరు చెప్పారంటే నేను దాన్ని చేసి చూపిస్తా అండి. షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కండి. క్లీన్గా ఇది ఇలా కవర్ అయిపోవాలండి. కవర్ అయిపోతే మనకు ఇవి ఏమి బయట రాకుండా ఉంటుంది. చూడండి ఇలా మామూలుగా ఉల్లి చేసేసుకుని ఎంత బాగా వచ్చింది కదా. దీన్ని ఇలానే ప్లేట్లో ఉంచేసుకుందామండి. కొంచెం గ్యాప్ వదిలి ఒకటికొకటి గ్యాప్ వదిలి పెట్టాలి మనము. ఇలా అన్నీ చేసి మనము ఈ ప్లేట్లో ఉంచేసుకుందామండి. గ్యాప్ వదలాలండి. నేను ఇది ఓవెన్లో పెట్టేశాను, ప్రీ హీట్ చేశాను ఆల్రెడీ. నేను దీన్ని ఓవెన్లో పెట్టినాను. అప్పుడే కంటే కూడా పెద్దగా అయిందండి సైజ్ అది. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసి 20 మినిట్స్కి ఉంచానండి. మనకు చూడండి ఆ వేడి అయ్యే కొద్దీ పెద్ద అయ్యే తెలుస్తుంది. అది అయినాక మీకు చూపిస్తాను నేను. చూడండి ఇది వస్తూ ఉంది. ఇప్పుడు దీనికి ఇప్పుడు పైన అంతా మనము పాలు పూద్దామండి. దానికి బయట తీస్తాను దాన్ని. చూడండి ఇలా పైన పాలు అప్లై చేద్దాం మనము. అన్నిటికీ కూడా ఇలా అప్లై చేద్దామండి. కొంచెంసేపు పెడదామండి, లోపల ఓవెన్లోనే పెడదాము. చూడండి లాస్ట్ 15 సెకండ్స్ ఉంది. ఇప్పుడు అవుతా ఉంది ఇది. చూడండి ఎంత బాగా కనపడతా ఉంది కదా. బయట తీసి మీకు చూపిస్తాను. ఇది అయిపోయిందండి. ఇప్పుడు 20 మినిట్స్ పెట్టింటి నేను. చూస్తున్నారా ఎలా వచ్చింది చూడండి, చూస్తుంటేనే చూడండి బన్ను అయిపోయింది. ఇప్పుడు తీస్తాను నేను. ఇది వేడి ఉందండి, ఇది తీయాలా. ఎలా లోపల కూర అది కదా ఎలా కలర్ వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ కూడా చేసి చూడండి. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. మనము బయట బజార్లో కొనే పని లేకుండా ఇంట్లో చేసుకుని తినచ్చు. చాలా బాగుంది కూడా. సో మీరందరూ చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.